చేయాలని ప్రయత్నాలు చేశారు. దాదాపు చాలా దగ్గర హంగు వచ్చేటువంటి దిశలో ఉన్న ఒక సీటు గెలిచిన వాడు కూడా చైర్మన్ కావాలనేటువంటి కకృతి, మెజార్టీ లేకుండా గెలవాలనేటువంటి తాపత్రయం. ఈరోజు నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు బాల్క సుమన్ను అరెస్టు చేసి జైలుకు పంపించేటువంటి సందర్భంలో ప్రజల చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితికి పూర్తిగా ప్రజల మద్దతున్న, అక్కడ బలం లేకపోయినా అక్కడ ఉండేటువంటి మంత్రి వివేక్ కానీ ఆయన కుమారుడు ఇద్దరు కూడా సంఖ్యాబలం లేకపోయినా అధికారులను బ్లాక్మెయిల్ చేసి 2 పర్యాయాలు వాయిదా వేయడం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి. మొత్తం కూడా రాజ్యాంగం అంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగమే ఇక్కడ నడవాలనేటువంటి ఒక కుట్ర మరిలో భాగమే నిన్న మా నాయకుడిని బాల్క సుమన్ అరెస్ట్ చేయడం. ఈ అరెస్టును భారత రాష్ట్ర సమితి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చిలక పలుకులు పలికిళ్ళు కొంతమంది మరి రాష్ట్రంలో ఉండేటువంటి మేధావులు మరి ఇంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే మరి అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారో, మరి ఏం మాట్లాడుతున్నారో వారిని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఇంత నిస్సిగ్గుగా ఎందుకు చేయాలి? ఎందుకు ఇంత ముఖ్యమంత్రి ఆదేశాలు ఏ రకంగానైనా చేసి గెలిచిరండి, ఎట్లనైనా చేసి గెలిచిరండి అనేటువంటి హుకుంతోటే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు గతంలో కేసీఆర్ గారు చెప్పేది, మాకు హైకమాండ్ అంటే తెలంగాణ ప్రజలు మా హైకమాండ్, తెలంగాణలో మేమే నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నాకు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా ఢిల్లీ పోయి కూర్చున్నది. అక్కడ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటికే ఒక 65-66 సార్లు పోయినట్టున్నాడు. ఆయన పోయింది నేను సాలక ఈరోజు మొత్తం మంత్రివర్గానే పట్టుకుపోయిండు ఢిల్లీకి. వాళ్ళు అక్కడ సమీక్ష చేస్తున్నారట. దేని మీద సమీక్ష చేస్తున్నారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో సమీక్ష చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళ సమీక్ష అంతా కూడా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి లెక్క పంపుతున్నాడట. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు ఆ ఎలక్షన్లు ఉన్నాయి, మరి లెక్క సక్కగా రావాలే. ముఖ్యమంత్రి చెప్పిండట, నా మాట ఎవరింటో లేరు, నా లెక్క కలుస్తలేదు, మీరే మాట్లాడాలంటే వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయి ఈరోజు లెక్కల యొక్క లావాదేవీలు తీసుకురావడానికే పిలిచినట్టుగా ఉన్నది తప్ప నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే రైతు బంధు పడతలేదు. 2 పర్యాలు ఇదివరకు రైతు బంధు పడలే. ఈ రైతు బంధు కూడా పడడానికి రైతులు రోజు లీకులు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, ఎప్పుడు పడుతుంది? యాసంగి కోతలైనగా పడుతుంది రైతు బంధు. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వానికి మనసు లేదు. కేసీఆర్ గారు ఏది చేసినా మనసుతోటి చేసిండు. రైతు బంధు ఇస్తే యాసంగి నాట్ల కంటే ముందే రైతు బంధు పడేది. మరి ఈరోజు మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరిలో ఉన్నా ఇప్పటి వరకు కూడా రైతు బంధు మరి ఈరోజు పడతదా పడదా అన్న అనుమానంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడాన్ని చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ గారు మీరు మరి ఈరోజు ఢిల్లీలో కూర్చొని మా మంత్రులందరినీ కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. మీరు గతంలో చెప్పిళ్ళు, చాలా విషయాలు చెప్పిళ్ళు, మాకు చాలా అనుభవం ఉన్నది, మాకు చాలా అనుభవం ఉన్నటువంటి మా దగ్గర చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు, ఇవన్నీ సాధ్యమవుతుందని చెప్పిళ్ళు కదా మీరు. మరి ఈ రోజుకు ఇన్ని హామీలు అమలు చేయకుండా మీరు నిజంగా సమీక్ష కూర్చున్నప్పుడు ఇది సమీక్ష చేయండి. రైతు బంధు మీద సమీక్ష చేయండి, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తాను 2500 మీద సమీక్ష చేయండి, వృద్ధులకు ఇస్తాను 2000 పెన్షన్ 4000 మీద, వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 4000 6000 మీద, విద్యార్థులకు సంబంధించినటువంటి మరి 5 లక్షల గ్యారంటీ కార్డు మీద, మరి అదేవిధంగా ఈరోజు తులం బంగారం మీద ఇవన్నీ రివ్యూ చేస్తే బాగుంటుంది. వీటిని విడిచిపెట్టి మీ లెక్క కొరకు మీకుండేటువంటి డిమాండ్స్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పౌరుల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఇప్పటికి మీరు పిలవడం అంటే ఆత్మగౌరవాన్ని మంటగలిపినట్టుగానే అవుతుంది. మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తున్న విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా హామీలు అమలు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప, లేకుండా ఇలాంటి వ్యవహారమే చేస్తే మీకు ప్రజల చేతిలో ఇప్పటికే మీ యొక్క వ్యతిరేకతను ప్రజలు మొదలుపెట్టిండ్రు. మీరు మొన్న స్థానికంగా జరిగినటువంటి మొట్టమొదటిసారి గుర్తింపు ఎన్నికల్లో కూడా మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినా,
ఒక రకంగా భయాందోళన పరిస్థితిలో ఎన్నికలు జరిపినా మీకు క్లియర్ మ్యాండేట్ రాలేదు. ఇప్పటికే మీకు వ్యతిరేక పవనాలని ఇదే పద్ధతిలో కనుక మీరు వివరిస్తే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మరి ఏ ఎన్నికలైనా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని గుర్తెరుగుతుంది, బాగుంటుందని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని, అప్రజాస్వామికంగా బాలక సుమన్ అరెస్టు మరి ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్షింటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాల్గొన్న పెద్దలకు నమస్కారం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 23 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ, 35 స్థానాలల్లో 35 మున్సిపాలిటీలలో హంగ్ వచ్చింది. హంగ్ మీన్స్ మీ పరిపాలనకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన ఇబ్రాహీంపట్నం కానీ కేతనపల్లి కానీ 6-7 సీట్లు తక్కువన్నా సిగ్గొదిలి అవిటిని చేజిక్కించుకోవాలనే దుర్బుద్ధితోటి చేసిన విషయం అంతా కూడా ప్రజలు గమనిస్తా ఉర్రు. నేను జనగామ కోఆర్డినేటర్గా ఉండి ఆ జనగామకు పోతే జనగామలో ఒక ఇండిపెండెంట్ గెలవగానే కౌంటింగ్ స్టేషన్ నుంచి ఎత్తుకొని స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చి భువనగిరి కాడ ఓటల్లో పెట్టుకుండు. ఓటల్లో పెట్టుకుంటే ఆ భువనగిరి లోకల్ ఆఫీసర్ సిఐలు ఎస్ఐలు అతనికి మద్దతుగా అన్ని బలవంతంగా కౌన్సిలర్ను తీసుకుపోయి రూమ్లో పెడితే అక్కడికి పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, నేను, మా కార్యకర్తలు అందరం పోయి ప్రతిఘటించి ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఒకటే చెప్పిండు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఆ క్యాండిడేట్ మా ఎంబడి వస్తామంటే మా ఎంబడి పంపండి, లేదంటే వాళ్ళ ఎంబడి పంపండి. ఇట్లా పట్టబగలి దౌర్జన్యంగా క్యాండిడేట్ని కిడ్నాప్ చేయడం ఇది సమంజసం కాదు. ఎప్పటికి ఇదే ప్రభుత్వం ఉంటుందని మీరు పక్షపాత ధోరణితో అధికారులు వ్యవహరిస్తే మీ వాళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని మేము బెదిరించినప్పుడు ఐఆర్ అధికారులు, ఉన్నతాధికారులు వచ్చి పిలుచుకొస్తే ఎంపీ సిగ్గుపోయే విధంగా ఆ పర్వతాలు అనే కౌన్సిలర్ నేను బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా పోతున్నప్పుడు చేతులు ఎత్తేసి తోక ముడుచుకొని వెళ్ళి వచ్చారు. వచ్చి ఇప్పుడు సీఎం గారికి మెప్పు పొందడానికి చిలక పలుకులు వలుక్కుంటా ఈ ఇళ్లలో కూర్చొని వీడియోలు పెడతా ఉంటారు. ఇవాళ ఒక్కటి, నువ్వు ఎన్నికలు ఎందుకు పెట్టినావా? రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఎన్నికలు పెట్టి ఎవరు కోట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు, ఎవరు కోట్లు ఎక్కువ వస్తే, ఎవరు కౌన్సిలర్లు ఎక్కువ గెలిస్తే వాళ్ళ మున్సిపాలిటీలు గెలుస్తాయి. కానీ నువ్వు ఇదేంది అధికారం చేతులు ఉందని ఈ దుర్బుద్ధితోటి ఈ విధంగా చేస్తే ప్రజలు క్షమించరు. నీకు అట్లా అనుకుంటే, నువ్వు నియంతలాగా చేయాలనుకుంటే నామినేటెడ్ చేసుకో, దాన్ని కూడా ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఇప్పుడు చేయాలని చూస్తున్నావు కదా సింగిల్ విండోలను. సిగ్గుంటే ఎవరికైనా మంత్రులకు, సీనియర్ మంత్రులు పెద్ద పెద్దోళ్ళు అందులో మంచి అనుభవం 3-4 తానా క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు, సీఎం గారు ఏదన్నా కొత్తగా అయింది కాబట్టి తెలియకపోతే చెప్పాలి. అధికారులు కూడా పోలీస్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఒక పద్ధతితో మీ విధిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ రాజ్యాంగం కాపాడబడుతుంది, ఈ ప్రభుత్వం మనుగడ సాధిస్తుంది. మీరు ఏ గొంగడికి ఏ ఎండకు ఆ గొడుగు పడితే మీరు కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఇదే ప్రభుత్వం కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రభుత్వాలు మారుతాయి, మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి అనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. వెనకడికి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు బంధు కార్యక్రమాన్ని భారతదేశంలోనే ఎక్కడ ప్రపంచంలో కూడా లేదనుకుంటా, యాసింగి ఆనకాలం 2 పంటలు ఉంటాయి రైతులకు. మేము కూడా చిన్నపడతాంది నాగలు దున్ని వచ్చిన వాళ్ళం. కానీ మరి సీఎం గారు కూడా అదే కుటుంబం, రైతు కుటుంబమే. ఆయన కూడా ఒక వ్యాపారవేత్త కాదు, వైశ్యుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, రైతు కుటుంబమే. మరి ఆనకాలం యాసింగ్ పంటలు వేస్తారు, రైతులకు రైతు బంధు అవసరం. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సీజన్కు ఒకసారి రైతు బంధు వేస్తుండు. ఇది ఎంతవరకు కరెక్టో మీకు మీరన్న ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిగుంటుంది అనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. నువ్వు రైతులకో ఎవరికో అధికారం చేతులుంది. ప్రతి మున్సిపాలిటీకి, చిన్న మున్సిపాలిటీకి 2 కోట్లు,
పెద్ద మున్సిపాలిటీకి 4 కోట్లు పంపి పైసలు ఎదజల్లినా నీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి అడగండి. నీ దాంట్లో ఉన్న మంత్రులు ఎసంటోళ్ళు అంటే పనిచేసుడు అటు ఇడిచిపెట్టి నువ్వు ఇచ్చినవి సగం మెక్కేసేటోళ్ళు రాసంటోళ్ళు. నీది నువ్వు చక్కదిద్దుకోగాని ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినాక కూడా వాళ్ళని గెలవనీయకుండా చేయడం కరెక్ట్ కాదు. మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇంకా మీకేం కొత్తగా నిన్నమన్ననే రాలే, 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక ఏడాదిన్నర కాగానే మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చేస్తుంది. అధికారులు ఇప్పుడు మిమ్మల్ని చూసి తోకూపుతుర్రు, మీకు జోక్తావురు. కానీ ఇంకొక ఏడాదిన్నర పోయినాక మీరు ఇక్కడ పిలుస్తుంటే ముడ్డి ఇక్కడ మలిపి మూతి అక్కడ పెడతారు అధికారులు. అధికారులు చాలా హుషారు కల్లోళ్ళు. ఏది అధికారులను అధికారులలాగా ఉంచితేనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. కానీ అధికారులను కూడా ఇట్లా వందిమాగదుల్లాగా చేసుకుంటే కరెక్ట్ కాదు. ఈ భారత రాజ్యాంగమే మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గ్రహించాలి. మొన్న మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 8 సీట్లు 24, 8 సీట్లకి వస్తే మాకు 15 వచ్చినాయి, 2 బీజేపీ వచ్చినాయి, 1 ఇండిపెండెంట్ వచ్చినాయి. అరే ఏ విధంగా 2 సార్లు అనైతికంగా ప్రలోభాలకు చేసి కంప్లైంట్లు ఇప్పించి పోలీసు వాళ్ళతో ఎఫ్ఐఆర్లు చేపించి దొంగచాటున కోర్టుకు పోయి ఎన్నికలు ఆపిర్రు. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఆపి కలెక్టర్ గారు, ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారిని ఒత్తిడి చేసి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు పెట్టించుకోవాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తే తప్పకుండా ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, తెలంగాణ ప్రజలు మరీ ఇంకా ఎక్కువ తెలివి కల్లోళ్ళు. ఆ విషయం మీకు కూడా గుర్తు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకొని సత్ప్రవర్తనతోటి నడిస్తే రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఎవరు మంచో ఎవరు చెడో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇలాంటి దొంగ వేషాలు వేస్తే ప్రజలు కూడా సూరుగొడుపు తీసుకొని వాత పెడతారనే విషయాన్ని గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.